ప్రముఖ వ్యాపారవేత్త, మీడియా మొగల్, అలాగే ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు గారు అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు తెల్లవారుజామున కన్నుమూసినటువంటి నేపథ్యంలో అసలు రామోజీరావు గారి ప్రస్థానం ఏంటి, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఎలా స్థాపించారు, వ్యాపారంలో ఆయన ఎలా అభివృద్ధి చెందారు, ఎన్ని రంగాల్లో రామోజీరావు గారు సేవలు అందించారు అనే విషయాలకు సంబంధించి మనం ఈరోజు విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే అండి. ప్రముఖ మీడియా మొగల్, ప్రముఖ పారిశ్రామికవేత్త, అన్ని రంగాల్లో విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు రామోజీరావు గారు. ఆయన ఈరోజు అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది. అసలు ఏంటి మేడం రామోజీరావు గారి ప్రస్థానం ఏంటి, అంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఎలా స్థాపించారు, ఆయన జీవితంలో ఎదుర్కొన్నటువంటి ఒడుదుడుకులేంటి, ఒక సీనియర్ జర్నలిస్ట్గా రామోజీరావు గారి మీద మీ అభిప్రాయం ఏంటి, ఎనాలిసిస్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఈరోజు రామోజీరావు గారిని కోల్పోవడం నిజంగా చాలా దురదృష్టకరం అండి. ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఒక అపర విశ్వామిత్రుడు. సృష్టికే ప్రతి సృష్టి చేశాడు ఆయన. ఈయన కూడా అంతే కదా, ఒక పెద్ద ఫిలిం సిటీని కట్టి ఎవరూ చేయలేని పని అది. అంటే ఫిలిం సిటీ లేదా అంటే ఉంది, కానీ ఇంత పెద్దది ఎక్కడా లేదు. దేశంలోనే పేరుగాంచినటువంటి, ప్రపంచంలోనే పేరుగాంచినటువంటి ఫిలిం సిటీల్లో రామోజీ ఫిలిం సిటీ ముందు వరుసలో ఉంది. అంత పెద్ద ఫిలిం సిటీని స్థాపించడం ఆయన వల్ల తప్పితే ఇంకెవరి వల్ల కాదు అనేది చాలామంది అభిప్రాయం. అసలు ఫిలిం సిటీ వెనక ఉన్న ప్రస్థానం ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు డిస్నీ ల్యాండ్ ఉందండి, కానీ డిస్నీ ల్యాండ్ చాలా చిన్నది. వాళ్ళే వచ్చి మెచ్చుకుని ఆశ్చర్యపోయి వెళ్ళారు కదా. అసలు మనకు ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎక్కడ స్టార్ట్ చేశారండి ఆయన జీవితం? ఎప్పుడో 1936 నవంబర్ 16 పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన అంటే ఆయనకి యాడ్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది, యాడ్ ఏజెన్సీ మీద కూడా. సో ఢిల్లీ వెళ్ళి నేర్చుకుని వచ్చి ఒక 150 రూపాయలతో ఆయన ప్రస్థానం ప్రారంభమయ్యి అటువంటి వ్యక్తి ఒక సైకిల్ మీద తిరిగే రామోజీరావు గారు అసలు ఈరోజు ఎవరికి అందనంత ఎత్తులో. ఇప్పుడు అసలు రామోజీరావు గారిని కలవాలంటే ఎవరైనా అక్కడికి ఫిలిం సిటీకి వెళ్ళాలి తప్ప ఆయన ఎప్పుడు కూడా బయటకు వచ్చిన ఇది చూడలేదు మనం. ఒక మార్గదర్శి కేసుల విషయంలో 1-2 సార్లు ఆయన సిటీకి వచ్చి ఉంటారు, అంతవరకే కోర్టుకి. అదర్వైజ్ మనం అసలు ఆయన ఎప్పుడు ఎక్కడ చూడం. రామోజీరావు గారి తల్లిదండ్రులు ఆయనకి వారి తాతగారి పేరు అయినటువంటి రామయ్య అని పెట్టారని, కానీ తన పేరుని తానే పెట్టుకున్నారు రామోజీరావు గారు అంటూ కూడా కొన్ని వార్తలు. అవునండి, ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం అప్పుడు రామయ్య అనే పేరు నచ్చక తనకి తనే మార్చుకున్నట్టు రామోజీరావు అని. అంటే ఇప్పుడు రామోజీరావు అనే పేరు ఒక ఐకాన్గా అయిపోయింది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే రామోజీరావు గారిలో మనం చెప్పుకోవాల్సింది, ఎక్కడైనా కూడా వ్యక్తి పేరుతో ఆయన సంస్థలు ఉండవు సాధారణంగా. రామోజీరావు గారి అన్ని రామోజీరావు గారి పేరుతోటే ఉంటాయి, ఇంకా వేరే ఏది ఉండదు. కనీసం వాళ్ళ తాత తండ్రులది కావచ్చు, లేకపోతే వాళ్ళ ఏది ఉండదండి. రామోజీరావు అంటే మనకు అర్థమైపోతుంది ఇది ఈనాడు పత్రికకు సంబంధించిన ఆయన, ఈనాడు ఛానలు లేదు, ఫిలిం సిటీ, ఇంకా ఆయన అడుగు పెట్టని రంగం లేదండి. అంటే ఒక వ్యక్తి విజను ఇన్ని రకాలుగా ఉంటుందా, ఒక వ్యక్తి ఇన్ని చెయ్యొచ్చా? అన్నదాత మొదలుపెట్టారు ఫస్ట్, అన్నదాతతోటి మొదలుపెట్టిన ప్రస్థానం ఆయన ఈనాడు స్టార్ట్ చేశారు. అంటే విన్న న్యూస్ ఏంటంటే, నాకంత తెలీదు, ఇది నాకు రామోజీరావు గారికి సంబంధించిన వాళ్ళు చెప్పింది. అంటే ఆంధ్రజ్యోతికి సంబంధించిన వాళ్ళు చెప్పింది ఏంటంటే, అసలు ఆయన ఈనాడు పేపర్ ఎందుకు పెట్టారు అని విన్నది. ఒకసారి ఇప్పుడు మనకు ఆంధ్రజ్యోతి పేపర్ ఉంది కదండి, కేఎల్ఎన్ ప్రసాద్ గారు, ఆయన చాలా మంచి వ్యక్తి అంటారు. అంటే నాకు వారితో అంటే ముఖాముఖి పరిచయం లేదు. ఆ పత్రికలో నేను పనిచేశాను, నా ప్రస్థానం ప్రారంభమైంది ఆంధ్రజ్యోతితోటి. ఓకే. సో వారు ఒకసారి కేఎల్ఎన్ ప్రసాద్ గారు రామోజీరావు గారు ఫ్లైట్లో కలుసుకున్నప్పుడు రామోజీరావు గారు అడిగారట, ఏంటండి మీరు ఉత్తరాంధ్ర సైడ్ మీ పేపర్ ఎందుకు విస్తరించట్లేదు, మీరు విస్తరణ చేయట్లేదు అంటే, నాకు కమర్షియల్గా వెళ్ళే ఆలోచన లేదయ్యా, నువ్వు చెయ్యి అన్నట్ట. అట్లా ఒక బీజం పడింది ఈనాడు ప్రారంభించడానికి అంటారు. మనం ముందు ఈనాడు ప్రత్యేకతలు చెప్పుకుందామండి. ఈనాడు మొదలుపెట్టాక తెలుగు భాష మీద
అందరికీ ఒక పట్టు వచ్చింది. అంటే ఆంధ్రజ్యోతికి రాలేదని కాదు, నిజంగా మన వ్యాసాలు అవి తీసుకుంటే ఆంధ్రప్రభ ఉంది, ఆంధ్రజ్యోతి, ఆంధ్రపత్రిక అంతకుముందు. అంటే భాష చాలా బాగుంటుంది. అయితే కొద్దిగా వాడుక భాషోద్యమంలోకి మన ఈనాడుని తీసుకోవచ్చు. ఈనాడులో మనం పదాలు కూడా వాళ్ళు అనువాదం చేసి కొత్త పదాలు సృష్టించి తెలుగులో వాటిని ఉపయోగించడం నేర్పించారు. తర్వాత ఈనాడు పదకోసం తయారు చేశారు అప్పట్లోనే, అంటే వాడుక భాషకి. అంటే పత్రికలో వచ్చిన పదాలు తీసుకుని ఒక పదకోశాన్ని, ఒక డిక్షనరీని తయారు చేశారు వాళ్ళు. ఇది కాకుండా చతుర విపుల అనువాద రచనలండి, అనువాద నవల కావచ్చు, అనువాద కథలు భిన్న భాషల నుంచి తెలుగులోకి. అది చాలా మంచి యోచన, చాలా మంచి పని కూడా. చాలా సంవత్సరాలు నడిపారు వారు. ఆ తర్వాత సరే సితార మనకి తెలుసు, ఇక్కడ చిత్రజ్యోతి అయితే మనకి ఆంధ్రజ్యోతి వాళ్ళది, వీళ్ళది సితార. ఒక కాంపిటీషన్తో నడిచేవండి. అసలు ఈనాడు అనేది ఏం నేర్పించిందంటే, మీకు తమిళనాడులో మీరు వెళ్ళి చూస్తే అక్కడ ఆటో అబ్బాయి పొద్దున్నే ఏం చేస్తాడంటే చక్కగా స్నానం చేసి బొట్టు పెట్టుకుని ఒక న్యూస్ పేపర్ కొనుక్కుని ఆటోలో కూర్చుని ఆ పేపర్ చదువుతాడు. కెన్ యూ బిలీవ్? ఈనాడు పేపర్ని? ఈనాడు కాదు, తమిళ పేపర్. ఓకే. ఎందుకు చెప్తున్నామంటే అక్కడ మీకు ఒక చిన్న పత్రిక కూడా 5 లక్షల సర్క్యులేషన్ ఉంటుంది, ఒక చిన్న బుక్ కూడా. సో అటువంటి విధానాన్ని తెలుగులో పరిచయం చేసింది ఈనాడు. ఈనాడు అనేది ఎందుకు అంత విస్తరించబడింది అంటే, మొట్టమొదటి ఉదయం పేపర్ చూసే అలవాటు ఈనాడు అందరికీ నేర్పింది తెలుగు వాళ్ళకి. పొద్దున్నే పేపర్ వచ్చేది, ఇప్పుడంటే లేట్ అవుతుంది మనకి. అప్పుడు 6 గంటలకు పేపర్ రావటం అంటే చాలా పెద్ద విషయం కదా. మనకి తెలుగు పేపర్ ఎప్పుడు కూడా ఎప్పుడో 9, 10, 11 ఎప్పుడో వచ్చేది. వాడికి వీలైనప్పుడు వాడు తెచ్చేవాడు అంతే, ఆ పేపర్ బాయ్. అటువంటి దాని నుంచి ఉదయం కాఫీ తాగుతూ పేపర్ చూసే అలవాటుని మనకి ఈనాడు కల్పించింది మనకి. సో ఆ రకంగా వాళ్ళు ఒక ఉద్యమంలాగా చేపట్టారు దాన్ని, పేపర్ చదవటం అనే. రామోజీరావు గారికి అసలు తెలుగు భాష మీద ఎందుకంత మక్కువ, ఎందుకంత ఇష్టం, ఎందుకంత ప్రేమ అంటే ఏం చెప్తారు? నిజమండి, ఇది మాత్రం చాలా ప్రత్యేకత. ఎందుకో మనకు తెలియదు, ఆయన భాషని ప్రేమించారు, తెలుగు భాష కోసం తపన పడ్డారు. అందుకే తెలుగు వెలుగు అనే కార్యక్రమం నిర్వహించారు. ఇంకా చాలా పనులు చేశారు ఆయన. ఒక పత్రిక నడిపారు ఆయన తెలుగు వెలుగు పేరిట. అసలు తెలుగుకి అంతలాగా ప్రాముఖ్యత ఇచ్చిన ఇంకా ఏ పత్రిక మనం చూడం. అంటే ఏ పత్రిక, ఈనాడు పత్రిక మనం చూస్తే జర్నలిస్టులకు మాత్రమే కొన్ని పదాలు బాగా అర్థమవుతాయి. అవునండి. మిగతా వాళ్ళకి, అంటే పెద్దవారికి అర్థం చేసుకునే వారికి మాత్రమే కొన్ని అర్థం అవుతాయి. తెలుగు అంతంత మాత్రంగా వచ్చిన వాళ్ళకి మాత్రం ఆ పదాలు అర్థమయ్యేవి కాదు. అంటే మనం ఇప్పుడు వాడుక భాషలో హెల్మెట్ని అక్కడ తెలుగులో స్పష్టమైనటువంటి ఒక పదంతో చెప్పడం, ఇలా అంటే తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఈనాడులో చాలా గొప్పగా ప్రతి ఆర్టికల్లో కూడా తెలుగునే స్పష్టంగా చూపించడం జరుగుతుంది. అది మాత్రం చాలా మెచ్చదగ్గ విషయం అండి. ఆయన తెలుగుకి చాలా సేవ చేశారు ఆయన చెప్పాలంటే. తెలుగు భాష అభివృద్ధికి కావచ్చు, తెలుగు భాషకు కావచ్చు ఆయన చాలా కృషి చేశారండి. చివరి నిమిషం వరకు ఆయన భాష మీదే చాలా మక్కువ చూపారు. తర్వాత ఇప్పుడు ఒక డిక్షనరీ కూడా, రామోజీ డిక్షనరీ కూడా రెడీ అవుతోంది. అది ఎప్పుడో అయిపోవాలి, పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. నేను కూడా ఒక 2 రోజులు వెళ్ళి అందులో చేయడానికి ప్రయత్నించాను, కానీ రోజు వెళ్ళి చేయటం కుదరక నేను చేయలేకపోయాను. ఇప్పటికీ నడుస్తుందండి అది ఆయన కళ అది చెప్పాలంటే. అయితే రామోజీరావు గారిలో భిన్న కోణాలు ఉన్నాయి అంటారు ఎప్పుడు కూడా. ఆయన ఒకప్పుడు కమ్యూనిస్ట్ భావాలతో ఉండేవారు మీకు తెలిస్తే. ఆ కమ్యూనిస్ట్ భావాల నుంచి అసలు ఈనాడులో మీకు ఎప్పుడూ కూడా ఉదయం పూట మీకు ఈ భక్తికి సంబంధించినవి ఏవి వచ్చేవి కాదు. అవును, మీకు గుర్తుంటే ఈనాడు పత్రిక ప్రారంభించిన మొదట్లో కూడా ఆయన ఆధ్యాత్మికకు సంబంధించినటువంటి ఉండేది కాదు, సమాచారం అసలు ఏది ఆ పత్రికలో ఉండేది కాదు. దినఫలాలు కానీ, వార ఫలాలు కానీ, మాస ఫలాలు ఏది కూడా ఆయన ఎంకరేజ్ చేసేవాళ్ళు గారు. తిథి వార నక్షత్రాలు వేటికి సంబంధించి ఉండేది కాదు. అటువంటి పత్రిక సుమన్ గారికి ఒంట్లో బాగులేనప్పుడు వారి సతీమణి ప్రోద్బలంతో మొదలుపెట్టారు అంటారు. అట్లా కొంచెం మారుతూ ఆయన ఇప్పుడు అన్నీ మీకు ఇప్పుడు ఈవెన్ మీకు క్రిస్టియన్ ప్రోగ్రామ్స్ కూడా వస్తున్నాయి ఈనాడులో ఆదివారం. నేను మొన్న చూసి షాక్ తిన్నా. రాకూడదని కాదు, అంటే ఒక మనిషి మార్పుకి మీకు చలం గారిని తీసుకుంటే చలం అసలు ఎంతటి విప్లవ ధోరణి అండి అయింది. ఎస్పెషల్లీ స్త్రీల విషయంలో కానీ ఆయన రాసిన నవలలు, మైదానం నవల ఎంత సంచలనం. అటువంటి చలం గారు అరుణాచలంలో మరి తన జీవిత చర్మాంకం గడిపారు కదా. దానికి చాలామంది చాలా వ్యాఖ్యానాలు చేస్తారు, కానీ మనిషి మారతాడు.
ఆధ్యాత్మికతను సంతరించుకుంటాడు. అది రామోజీరావు గారైనా చలవైనా ఎవరైనా ఒకటే. ఓకే. రామోజీరావు గారి గొప్పతనం మాత్రం భాష విషయంలో మనం గుర్తించాలండి. అదేవిధంగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది, ఓం అని. ఆయన ఒకటి పెద్దది ఆధ్యాత్మిక, అంటే ఇప్పుడు రామోజీ ఫిలిం సిటీని ఎంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారో ఓం అనేటువంటి ఒక స్పిరిచువల్ సిటీని కూడా నిర్మించాలనేది ఆయన డ్రీమ్ ప్రాజెక్టుగా అందరూ చెప్తూ ఉంటారు. మరి ఎందుకు అది ఆ కళ నెరవేర్చుకోలేకపోయారు ఆయన? అంటే అనారోగ్య కారణాలు, వయసు మీద పడడం. ఇప్పుడు చిన్న కొడుకు పోయాక కొంచెం కుంగిపోయినట్టున్నారు వారు, సుమన్ పోయాక. ఓకే. ప్లస్ ఉంటాయి కదండి. ఇంకొక మధ్యలో ఏమైందంటే ఈ మార్గదర్శి చిట్ ఫండ్ మీద జగన్ చేసిన దాడి ఈ 5 ఏళ్లలో ఆయన చాలా ఎదుర్కొన్నారు కదా. అంటే ఒక ఏం చెప్పాలి, మనం ఒక మేరునే కొంచెం కదిలించినట్టు అయింది. ఇప్పుడు ఆయన ఒక మేరు నగధీరుడు లాంటి వాడు, ఆయన ఒక ఐకాన్ అని మనం చెప్పుకున్నాం. అసలు రామోజీరావు గారు అంటే అటు పత్రికలు, ఇటు భాష, ఇటు సినిమాలు, వ్యాపారాలు, ఆయన చేయని వ్యాపారం లేదు. మనకి తెలిసి ఆయన నష్టపోయింది ఒక సోమరసం అని పెట్టారు కొత్తలో, ఒక డ్రింక్, కూల్ డ్రింక్స్ లాగా. అదొక్కటే ఆయన కొంచెం నష్టపోయారు. ఆయనకు అన్నీ ఉన్నాయండి, ఆయనకి లేనివి లేవు. మనం కాకపోతే ఏంటంటే ఈ ఓం అనే డ్రీమ్ ప్రాజెక్ట్ మాత్రం పూర్తి కాలేదు. జగన్మోహన్ రెడ్డి మార్గదర్శి విషయంలో చేసిన దాడులు కావచ్చు, ఆయన ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూసినప్పటికీ రామోజీరావు గారు కాబట్టి తట్టుకుని నిలబడ్డారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇందులో లేరు, యాక్చువల్గా రాజకీయాల్లో లేరు, అంటే రాజకీయాల్లో అంటే పదవిలో లేరు. అటువంటి సమయంలో కూడా ఆయన కుంగిపోకుండా ఆయన నిలదొక్కున్నారు, దాన్ని ఎదుర్కొన్నారు కూడా ఆయన. సో అంటే ఆయన అరెస్ట్ చేయడానికి లేకుండా, అంటే జగన్మోహన్ రెడ్డి ఎన్ని యుక్తులు పనినా కూడా ఆయన అరెస్ట్ చేయలేకపోయారు. ఆ కక్షను చంద్రబాబు నాయుడు గారి మీద తీర్చుకున్నారనుకోండి, అది వేరే విషయం. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పిదాల్లో అది కూడా ఒకటి. ఇంకొక విషయం ఏంటంటే సినిమాల ప్రస్తావనకు వస్తే 19 సినిమాల దాకా తీసినట్టున్నారు ఆయన. ఆ 19 సినిమాల్లో ఒక హిందీ సినిమా కూడా ఉంది. మంచి మంచి సినిమాలండి. ఇప్పుడు ఆయన ఏది చేపట్టినా కూడా దానికి ఒక విలువ. ఇప్పుడు మీరు సినిమాలు చూసిన శ్రీవారికి ప్రేమలేఖ, ఆనందం, ఇట్లా అంటే ఏ సినిమా చూసినా మీకు మయూరి, ఒక చిన్న అంశాన్ని తీసుకుని ఒక సినిమా తీసి ఆ అమ్మాయికి కూడా ఒక జీవితాన్ని ఇచ్చారు. మయూరిలో సుధాచంద్రన్కి. జూనియర్ ఎన్టీఆర్ కూడా రామోజీరావు గారి బ్యానర్లోనే హీరోగా పరిచయం అయ్యారనుకుంటా. బ్యానర్లో కాదండి, అసలు జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చిందే రామోజీరావు గారు. అతనిలోని ప్రతిభను చూసి ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారి అంశ ఆయనలో కనిపించింది కదా. అంటే ఆయన హైట్ లేరు, ఇవన్నీ కాదు, కాకపోతే ఎక్కడో తాత పోలికలు ఉన్నాయి ఆ అబ్బాయికి. దాంతో ఆయన ముచ్చటపడి అందులో కూచిపూడి నేర్చుకున్నాడు అతను. ఇవన్నీ చూసి అతన్ని ఎంకరేజ్ చేశారు. అతనితోటి మొట్టమొదటి చిత్రం ఆయనే తీశారు. ఆ రకంగా అతనికి జీవితాన్ని ఇచ్చారు. అంటే ప్రపంచవ్యాప్తంగా రామోజీరావు గారు వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే స్థాపించడం జరిగింది, దాన్ని విస్తరించడం కూడా జరిగింది. అసలు రామోజీరావు గారి ఆస్తి ఎన్ని లక్షల కోట్లు అంటే ఏం చెప్తారు? మనం చెప్పలేమండి, అది మనం అంచనా వేయలేం. ఎవరైనా ఆర్థిక నిపుణులు చెప్పాలి తప్ప మనకు అందనంత ఎత్తులో ఉంది అది. ఎందుకంటే మనం ఆర్థిక నిపుణులం కాదు కదా. కాకపోతే ఏంటంటే మన ఊహకు అందనంతే ఉంది వారికి. అందులో అన్ని రకాలు, ఇప్పుడు ఛానల్స్ తీసుకోండి, ఎన్ని భాషల్లో పెట్టారు ఆయన, ఏకంగా చాలా భాషల్లో పెట్టారు. ఒరియా కావచ్చు, మరాఠీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఛానల్స్ పెట్టారు ఆయన. అఫ్కోర్స్ తర్వాత కొన్ని ఛానల్స్ అమ్మేశారనుకోండి వయోభారం వల్ల. ఇప్పుడు కిరణ్ గారు ఒక్కరే అయిపోవటం, కిరణ్ గారు ఈనాడు పత్రిక చూసుకుంటున్నారు, ఆవిడేమో మార్గదర్శి చూసుకుంటారు, శైలజ కిరణ్ గారు. సో వాటిని నిర్వహించడం కూడా కష్టం కదండి. అయినా కూడా ఇప్పుడు మనవాడు కూడా అంది వచ్చాడేమో, మనకు తెలియదు అంతా. నెక్స్ట్ మరి అబ్బాయి కూడా ఏమైనా బాధ్యతలు ఇస్తారేమో. ఏదేమైనా అసలు రామోజీరావు గారు లాంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటానికి చాలా ఉందండి. అంటే మనలాంటి వాళ్ళని ఎక్కువ మాట్లాడలేం కానీ, బట్ అటువంటి వ్యక్తిని వాళ్ళు కోల్పోవటం నిజంగా విచారకరం. ఆయన ఎన్టీ రామారావు గారికి అసలు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఆయన ఒక రకంగా. అంటే రామారావు గారికి ఆయన రాజకీయాల్లోకి రావాలనుకోవడం, దానికి చేయూతనివ్వడం, ఈనాడు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిందండి. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మళ్ళీ ఆయన పదవీచ్యుతుడిని చేసినప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు, ఈయన వెన్నంటి ఉండి రామోజీరావు గారు. తర్వాత మీకు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే లక్ష్మీపార్వతి టైంలో కూడా ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఈనాడు పత్రిక కావచ్చు,
చాలా కథనాలు ఇచ్చింది అప్పట్లో. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలివేషన్ ఇచ్చింది. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అసలు అమరావతి అనే పేరు సూచించిందే రామోజీరావు గారట. అంటే ఆయన, మనం చంద్రబాబు నాయుడు గారిని ఎంత విజన్ అనుకుంటున్నామో, విజనరీ పర్సన్ అనుకుంటున్నామో, అంతకుమించి మనం రామోజీరావు గారిలో చూస్తున్నాం. అంటే భిన్న కోణాలండి. ఒక వ్యక్తిలో ఇన్ని కోణాలు ఉండడం. మీకు రామ్నాథ్ గోయంకాని తీసుకుంటే ఇండియన్ ఎక్స్ప్రెస్, ఆయన మంచి పేపర్స్ కదా అవి, ఆయనకి మంచి పేరుంది. అదేవిధంగా మనకి టాటా కంపెనీస్ తీసుకుంటే టాటా వాళ్ళు కూడా వాళ్ళు విస్తరించిన రంగం లేదు. ఆ తర్వాత మనం తెలుగులో రామోజీరావు గారి తర్వాతే ఎవరైనా అని చెప్పుకోవాలి. చాలామంది చాలా వ్యాపారాలు చేయొచ్చు, కానీ ఇన్ని రకాల వ్యాపారాలు చేసి నిలదొక్కుని ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి, అది కూడా ఫస్ట్ తారీఖు జీతం ఇచ్చి 30వ తారీఖే జీతాలు పడుతూ, జీతం ఎంత ఇస్తారని కాదు, ఒక నిబద్ధత. ఇప్పుడు ఈనాడులో పనిచేయటం అంటే ఒక నిబద్ధతగా అందరూ భావిస్తారు. ఓకే, చక్కటి పనితనం వస్తుంది, వీళ్ళకి అన్నీ తెలుస్తాయి, స్ట్రిక్ట్గా ఉంటారు, క్రమశిక్షణ ఉంటుంది, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా బతకగలరు అనే ఒక పేరు వస్తుంది. సరే, ఎక్కడ ఏ సంస్థలోనైనా మంచి చెడు రెండు ఉంటాయి. ఇష్టపడే వాళ్ళు, ఇష్టపడని వాళ్ళు ఇద్దరు ఉంటారు, అది వేరే విషయం. నచ్చిన వాళ్ళు ఉంటారు, అది మనమేం కాదని అంటలేదు. కానీ ఎక్కువగా ఆయన పాలసీలు నచ్చి ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళే ఎక్కువ. ఆయన హోటల్స్ పెట్టారు, డాల్ఫిన్ హోటల్స్ లాంటివి. అంటే ఆయన ఏది స్పృశించలేదు అని చూస్తే మనం చెప్పడం కష్టం. ఆయన స్పృశించని రంగం లేదు. వాళ్ళు అటు కళాంజలి పెట్టారు, ఇంకా హ్యాండీక్రాఫ్ట్స్ని వాళ్ళు ప్రోత్సహించారు. వాళ్ళు అసలు అడుగు పెట్టని రంగం లేదేమోనండి. సుమారుగా రామోజీ ఫిలిం సిటీ విలువ ఎంత ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఏమో మరి 50,000 కోట్ల లేకపోతే 1,00,000 కోట్ల మనం చెప్పలేమండి. అంటే దాని వాల్యూ పెరుగుతూ ఉంటుంది కానీ తరగదు కదండి. ఇంకొకటి, అసలు మనం ఫిలిం సిటీ లాంటి దాన్ని మనం వెళ్ళి చూస్తే ఇంతమంది ఉద్యోగస్తులను ఎలా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు. ఒక్క వ్యక్తి ఆయన అసలు 16 గంటలు పనిచేస్తారటండి. 16 గంటలకు తక్కువ పనిచేయరు. ఆయన అట్లా రాసి పంపిస్తూనే ఉంటారు. ఆయన ఇట్లా రౌండ్ పెట్టి పంపిస్తే ఆ రోజు వాళ్ళకి అవుతుంది. ఆయన కానీ తెలుసుకుంటారు కూడా. ఆయన ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక ప్రతిభ ఉందంటే అది గుర్తించేవారట ఆయన. అసలు అంటే చాలా పెక్యులియర్ అది. ఆయన తన చుట్టూ ఉన్న వాళ్ళ చేత పని చేయించడమే కాకుండా తను పొద్దున్నే లేచి అన్నీ చూసుకుని తను వాటి మీద ఒక నోట్లు ఇచ్చి వాళ్ళకి ఇది ఎందుకు జరిగింది అని విశ్లేషణలు తీసుకొని, అంటే అంత సమయం ఎలా వచ్చింది ఆయనకి? అసలు అది ఒక నిబద్ధత కదండి. ఆ క్రమశిక్షణ మనం ఎన్టీ రామారావు గారిలో చూస్తాం. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తారు. అట్లా కొంతమందికి అది అలవడుతుంది. అంటే ఇవన్నీ కూడా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకుని వాటిని ఆచరిస్తే బాగుంటుందండి. మనం కూడా జీవితంలో కొద్దో గొప్ప పైకి రావడానికి అవకాశం ఉంటుంది. రామోజీరావు గారికి వారి చిన్న కుమారుడైనటువంటి సుమన్ గారికి మధ్య కొన్ని గ్యాప్స్ ఉన్నాయని, వారిద్దరి మధ్య కొన్ని గొడవలు కూడా జరిగాయి అంటూ రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఒక సీనియర్ జర్నలిస్ట్గా దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే సుమన్ అనే వ్యక్తి కొంచెం అది అమాయకత్వం అనుకోవాలి. అతను కొంచెం ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి, మనకి తెలిసి. ఆయన సీరియల్స్ ఎక్కువ, అంటే ఆయన క్రియేటివ్ ఫీల్డ్లోకి వెళ్ళాలని అనుకున్నారని, కానీ రామోజీరావు గారు దాన్ని వ్యతిరేకించారని, సుమన్ గారు ఆ విషయంలో రామోజీరావు గారి మాట వినలేదు అంటూ కూడా రకరకాలుగా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అంటే అది వినకపోవటం కాదండి. ఇప్పుడు రామోజీరావు గారు ఏది కూడా అధిక పబ్లిసిటీ ఉండదు, మీరు చూసారంటే. అంటే ఒక లిమిటెడ్గా ఉంటుంది ఏది కూడా, అతిగా ఏది వెళ్ళరు. ఈయన నేను ఇది రాస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని మాట్లాడేవాళ్ళు, మీకు గుర్తుంటే. అయితే సుమన్ గారు అసలు సుమన్ గారి విషయానికి వస్తే మనం రామోజీరావు గారి కొడుకుగా ఆయన ఇంకా చక్కగా ఇంకా మంచి పేరు తెచ్చుకుని ఉండొచ్చు. పేరు రాలేదని కాదు, ఆయన చనిపోయాక పెద్ద గుర్తింపు రాలేదు కదండి. ఆయన జీవితంలో ప్రభాకర్ అనే వ్యక్తి కూడా ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టాడని మనం వింటాం. అంటే ఆయన సైకలాజికల్గా ఆయన్ని లోబర్చుకుని తండ్రికి దూరం చేశారు అనే ఒక దుర్గారు. అసలు రామోజీరావు గారికి అలాగే వారి కుమారుడైనటువంటి సుమన్ గారికి మధ్య గొడవలు రావడానికి ప్రభాకరే కారణం అంటారా? అందులో ఖచ్చితంగా చెప్పచ్చండి. ఎందుకంటే ప్రభాకర్ కూడా ఆ మధ్య కూడా ఆయన మాట్లాడి అంటే అహంకారం కనిపించింది నాకు ప్రభాకర్ గారి మాటల్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, అసలు రామోజీరావు గారి ముందు వీళ్ళందరూ ఎంతండి? నువ్వు ఒక 150 రూపాయలు ఉద్యోగానికి వచ్చి నువ్వు అసలు ఆ స్టేజ్కి ఎట్లా వెళ్ళగలిగావు?
నువ్వు చెప్పిందే వినాలి, తండ్రి చెప్పింది వినద్దు అంటే ఒక డెసిషన్ రామోజీరావు గారు తీసుకున్నాక దాన్ని వద్దనే అధికారం ఎవరికైనా ఉంటుందండి? ఈ ప్రభాకర్ అన్న వ్యక్తి అంతలాగా చేశాడు, ఆ రామోజీరావు గారు చెప్పిన దాన్నే కాదని, అంటే సుమన్ గారి చేత కాదనిపించి తాను చెప్పింది చేయించేలాగా చేశాడు అని, ఇట్లాంటి గొడవల వల్లే ప్రభాకర్ అన్నతను బయటికి రావాల్సి వచ్చిందని. అసలు సుమన్కి ప్రభాకర్ గారికి ఉన్న రిలేషన్ ఏంటి? వాళ్ళిద్దరు ఫ్రెండ్సా, లేదంటే అసలు ప్రొఫెషనల్ రిలేషన్షిప్ మాత్రమే ఉండేదా, లేకపోతే ఇంకేదన్నా రిలేషన్షిప్ వాళ్ళది? అంటే ఏం చెప్తారు? క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడని మనం విన్నామండి, మనకు అంతకంటే తెలియదు. అంటే ఒక శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. సుమన్ని సైకలాజికల్గా ఆయన కంట్రోల్ చేశాడు అంటారు. ఎందుకంటే సుమన్లో ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, మీకు తెలుసు. సుమన్ది కొంచెం సున్నిత మనస్తత్వం, ఎందుకంటే అమ్మమ్మల దగ్గర పెరిగాడు ఆయన. అమ్మమ్మ తాత వీళ్ళ దగ్గర పెరగటం వల్ల గారం ఎక్కువ చేశారు అతను, అందువల్ల చాలా సున్నితంగా ఉండేవారు అతను. అందుకని ప్రభాకర్ ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద పడి ఇంకా ప్రభాకర్ ఏం చెప్తే అదే చేశాడు. ఒక స్టేజ్లో అసలు ప్రభాకర్ మాటే అక్కడ చెల్లుబడి అయింది. రామోజీరావు గారిని పక్కన పెట్టేంత స్టేజ్కి వెళ్ళాడు ప్రభాకర్ అని కూడా మనకు వార్తలు వచ్చాయి. దానివల్లే ప్రభాకర్ అన్నతన్ని బయటికి పంపించారని. ఓకే, అసలు సుమన్ని వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ట్రాప్ చేశారని, సుమన్ని ట్రాప్ చేసి రామోజీరావు గారి మీద రెచ్చగొట్టేటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా చేయించారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టు ఉన్నాయి. ఏంటి ఆ వార్తల గురించి మీరేమంటారు? ఉండొచ్చండి, ఎందుకంటే కాంగ్రెస్ అంటే రామోజీరావు గారికి పడదు. ఇంకొకటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చాక ఈయన ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం సపోర్టర్ కదా రామోజీరావు గారు. సో ఆ రీజన్ వల్ల కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్న రోజుల్లో ఆయన సుమన్ని బాగా ట్రాప్ చేసి ఉండొచ్చు, అందులో మనకి డౌట్ పడాల్సిన పని లేదు. ఆ ట్రాప్ వల్లే ఈయన ఇబ్బందులకు గురి చేయటం కోసం, అంటే మిమ్మల్ని డైరెక్ట్ నేను ఇబ్బంది పెట్టలేక ఇప్పుడు మీ అబ్బాయి ద్వారా చేయటం అనమాట. ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారు ట్రై చేశారని మనం విన్నాం. ఓకే, అసలు రాజశేఖర రెడ్డి గారికి రామోజీరావు గారికి మధ్య గొడవలు ఎక్కడ స్టార్ట్ అయినాయి? అంటే పార్టీ పరంగా విభేదాలండి. ఇప్పుడు రామోజీరావు గారు ఒకప్పుడు ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి, తర్వాత ఆయన తెలుగుదేశం సపోర్టర్గా మారారు. తెలుగుదేశానికి అటు కమ్యూనిస్ట్ భావాలు కాదు, ఇటు కాంగ్రెస్ భావాలు కాదు, వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ విభేదాలు వచ్చాయండి. ఇప్పుడు మిమ్మల్ని నేను సపోర్ట్ చేయకపోతే మీరు నా మీద తిరుగుబాటు చేస్తారు కదా. ఈయన పెద్దగా రాజశేఖర రెడ్డిని సపోర్ట్ చేయలేదు మనకు తెలిసి. ఆ విషయంలో గొడవలు వచ్చి ఉండొచ్చు పార్టీ పరంగా. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి రామోజీరావు గారికి మధ్య గ్యాప్స్ ఉండొచ్చు కాదంటలా, మరి జగన్మోహన్ రెడ్డి గారికి రామోజీరావు గారికి మధ్య పొరపత్యాలు ఎక్కడ వచ్చినాయి? ఇక్కడే కదా. ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడుని పొగుడుతున్నారు, చంద్రబాబు నాయుడు గురించి రాస్తున్నారు, మరి నన్ను విమర్శిస్తున్నారు కదా. ఇప్పుడు ఎక్కడొచ్చిందండి గొడవ? ఇప్పుడు అసలు ప్రభుత్వం ఎలా ఉండాలంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, ఆయన మంచి చేస్తే మంచి చేశారని చెప్తారు, చెడు చేస్తే చెడు చేశారని చెప్పినప్పుడు ఆయన ఏం చేయాలి? ఓహో ఇది చెడు జరిగిందా అని విశ్లేషించుకుని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. అలా కాకుండా వీళ్ళు నా మీద నెగిటివ్ రాస్తున్నారు అని వాళ్ళని బ్యాన్ చేస్తే ఎట్లాగా, వాళ్ళకి యాడ్స్ ఇవ్వకపోతే ఎట్లాగా? ఇక్కడ బ్యాన్ అంటే గుర్తుకొచ్చింది, సినిమా వాళ్ళు కూడా ఈనాడుకు చాలా సంవత్సరాలు యాడ్స్ ఇవ్వలేదు. ఆయన ఏమి కంగారు పడలా, ఆయన అసలు కుంగిపోలా, ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన కొన్ని విషయాల్లో ఆయన రాజీ పడరండి, అస్సలు వంగరు ఆయన. అయితే అసలు ఏదైనా కూడా రామోజీరావు గారు ఎవరికి తల వంచరు, ఆయన అనుకున్న పంధాలోనే వెళ్ళే వ్యక్తి ఆయన. ప్లస్ మీరు చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చింది కాబట్టి అటు ఈనాడుని ఆయన బ్యాన్ చేశాడు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని బ్యాన్ చేశాడు ఆయన, TV5. జగన్మోహన్ రెడ్డికి అలాగే రామోజీరావు గారికి మధ్య పొరపచ్చాలు ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రామోజీరావు గారిని కలవాల్సి వచ్చింది, ఎందుకు కలిశారు అంటే ఏం చెప్తారు? ఏం లేదు, ఆయన ఆరోగ్యం గురించి విచారించడానికే వెళ్ళి ఉంటారండి అంతే. అంటే ఎంత చెడ్డవాళ్ళైనా మంచివాళ్ళైనా ఎంత శత్రుత్వాలు ఉన్నా మనం పరామర్శించడం తప్పులేదు కదా, ఆ రకంగా వెళ్ళి ఉండొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈనాడులో కొన్ని వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే మన ఇద్దరి మధ్య ఈ పొరపత్యాలు ఇప్పటితో తీసేద్దాము, నా మీద వ్యతిరేకంగా మీరు వార్తలు రాయకండి అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి రామోజీరావు గారిని కోరారు అంటూ కొన్ని వార్తలు అయితే చూసాం మనం. వాటి గురించి ఏమంటారు? ఏమండి, కోరితే ఆయన వింటారా? వినే వ్యక్తి అయితే రామోజీరావు అవ్వరు కదా. ఆయన అడిగితే అడుగుండొచ్చు. జగన్మోహన్ రెడ్డికి ప్రాబ్లం అదే కదా, ఎవరైనా నెగిటివ్ రాస్తే అతను తట్టుకోలేడు, నెగిటివ్ భరించలేడు ఆయన, దానివల్ల ఆయన చేసి ఉండొచ్చు ఆ రకంగా. అందుకని కానీ రామోజీరావు గారు అయితే ఖచ్చితంగా ఆయన ఒప్పుకునే మనిషి కాదు, ఒప్పుకుని కూడా ఉండరు ఆయన. దుర్గ గారు,
రామోజీరావు గారు సినిమాల మీద ఉన్న మక్కువతో ఉషా కిరణ్ మూవీస్ అనేటువంటి బ్యానర్ను కూడా స్టార్ట్ చేశారు. ఆ బ్యానర్ కింద ఎన్నో సినిమాలు కూడా ఆయన తీయడం జరిగింది. అలాగే మయూరి అనేటువంటి డిస్ట్రిబ్యూషన్ హౌస్ను కూడా ఆయన ప్రారంభించారు. ఇప్పుడు మయూరి కానీ ఉషా కిరణ్ మూవీస్లో సినిమాలు కానీ ఎందుకు రావడం లేదు అంటే ఏం చెప్తారు? అంటే ఇక మానుకున్నారండి. వయోభారం ఒకటి, చేసేవాళ్ళు కావాలి కదా, నిబద్ధతతో చేసేవాళ్ళు కావాలి. ఇవన్నీ అంటే ఖర్చులు పెరిగిపోవటం, మీకు నిర్మాణ వ్యయం కూడా ఎక్కువైపోయింది. ఇంకా వద్దనుకున్నారేమో, ఆయన చాలించుకున్నట్టున్నారు. అంటే వాళ్ళకి ఫిలిం సిటీ ఉంది, వాళ్ళు భరించవచ్చు కూడా. కానీ ఆయన కథలు కూడా ఏదో ఒకటి చెయ్యరు కదండి. ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఇప్పుడు మౌన పోరాటం ఇలాగా ఒక్కొక్క అంశం మీద ఆయన చూసుకుని తీస్తారు. ఏదో ఒకటి చేసేయడం, కమర్షియల్ మూవీస్ చాలా తక్కువ ఆయన చేసినవి. అంటే ఆయన అన్నింట్లో నేను ఉన్నాను అని చూపించుకున్నారు అంతే తప్ప ఇలా ఉండాలి అని అనుకుని ఆయన చేశారు. అంతేగాని ఇలా ఉండకూడదు అనే సినిమాలు ఆయన ఎప్పుడు తీయలేదు. కాబట్టి ఎందుకులే మనకు అవసరం లేదు అనుకుని ఉండొచ్చు. కాకపోతే ఆయన చేసిన ఒక గొప్ప పని ఏంటంటే ఆయన పాత సినిమాలన్నీ కొనేశారు. అది ఎవరు చేయని పని. మొత్తం పాత సినిమాలు కొనడం వల్ల ఈనాడుకి అది చాలా ఒక పెద్ద ఎసెట్ అయిందండి. ఎంత పెద్ద ఎసెట్ అంటే వాళ్ళు ప్రతి పాత సినిమా మీద వాళ్ళు ఒక ప్రోగ్రామ్ చేసుకోవచ్చు, పాటల మీద చేసుకోవచ్చు. అది ఇంకెవరికి లేదా ఇది. అదొకటి చాలా ఆయన ముందు చూపుకి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు మనం. ఓకే, రామోజీరావు గారు అంటే ఒక క్రమశిక్షణ, రామోజీరావు గారు అంటే ఒక నిజాయితీ, రామోజీరావు గారు అంటే ఒక నిబద్ధత. ఇవన్నిటితోనే ఆయన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆయన మరణానంతరం ఆ వ్యాపార సామ్రాజ్యం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే వాళ్ళ అబ్బాయి కిరణ్ గారు ఉన్నారండి, కోడలు శైలజ కిరణ్ గారు ఉన్నారు, తర్వాత చిన్న కోడలు ఉన్నారు. అందుకని వాళ్ళు తర్ఫీదు పొందే ఉంటారు ఈ మధ్యకాలంలో. అంటే తన తర్వాత వాళ్ళని తయారు చేసి ఉంటాడని. ఈ మధ్యన మనవడు కూడా అందిస్తున్నాడని విన్నాను నేను. మనవడు కూడా కొంచెం ప్రశ్నించే తత్వం అన్నది నేను విన్న మాట. అందుకని మరి మనవడు కూడా నెక్స్ట్ రామోజీరావు గారు లాగా ఆయన ఇది పుణికి పుచ్చుకుంటాడేమో చూడాలి. కిరణ్ గారు అయితే ఈనాడు నడిపే సామర్థ్యత ఆయనకుంది. అదేవిధంగా ఈ టీవీలను కూడా నడుపుతారు, ఆయన ఫిలిం సిటీని కూడా చూసుకుంటారని మనం అనుకుందాం. అంటే ఎక్కడికక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటేనండి, రామోజీరావు గారిలో మనం చెప్పుకోవాల్సింది, ఇవన్నీ ఎవరు నడుపుతారో అని అడిగారు కదా, వ్యవస్థలను ఆయన నడిచే విధంగా చేశాడు. ఎగ్జాక్ట్లీ ఆ ఆన్సర్ కోసమే నేను అడిగా. వ్యవస్థలు తనంతట తను నడిచేలాగా ఆయన చేశారు. కాబట్టి వీళ్ళందరూ పర్యవేక్షించటమే వీళ్ళ డ్యూటీ. ఏంటంటే పర్యవేక్షణ చేయటం ఒకటే వరకే వాళ్ళ బాధ్యత. కాబట్టి రామోజీరావు అంటే ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థే, అందులో సందేహం లేదు. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఆయన ప్రతి ఒక్కటి కూడా అది జరిగిపోవాలి, మనిషి ఉన్నా లేకపోయినా. ఒక వ్యాపారవేత్తకు ఉండాల్సిన పెద్ద లక్షణం అండి అది. మనం ప్రతిదానికి కంగారు పడిపోయి అయ్యో ఇది అవ్వలేదు, అది అవ్వలేదు, నేను లేను అనేది లేకుండా రామోజీరావు గారు ఉన్నట్టే అక్కడ భావిస్తారు వాళ్ళు ఏ పనికైనా. సో ఆ రకంగా ఆయన వ్యవస్థల్ని ముందుకు తీసుకెళ్లారు ఆయన. కాబట్టి అయ్యో ఇవాళ రామోజీరావు గారు లేరు ఎలాగా అనుకోవాల్సిన బాధ లేదండి. ఆర్థికంగా కావచ్చు, లేకపోతే వ్యవస్థలు సక్రమంగా నడవడంలో కావచ్చు, రామోజీరావు గారు ఒక మార్గనిర్దేశన చేశారు ఆయన ఒక మార్గదర్శి. ఆ రకంగా వాళ్ళు వెళ్తున్నారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే తన చావును తను ముందే అనుకుని నన్ను ఫలానా చోట మీరు నన్ను పెట్టండి, సో దాన్ని ఒక వనంలాగా తయారు చేయమని ఆయన అడిగారట. సో అందుకని ఆయన ఎక్కడ చనిపోవాలో ముందుగానే కోరుకుని ఆయన తన చావుని ఆహ్వానించారు ఆయన. అంటే ఆయనకు తెలుసు, మనిషి అన్నాక పుట్టాక గిట్టక తప్పదు, అది ఎవరైనా యాక్సెప్ట్ చేయాలండి. దాన్ని మనం ముందుగానే ఆహ్వానించుకోగలగాలి భయపడకుండా. ఆ విషయంలో కూడా ఆయన ముందే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మనం ఒక కమ్యూనిస్ట్ దృక్పథం నుంచి ఆయన ఒక మామూలుగా అంటే ఒక సనాతన ధర్మం వైపు కూడా ఆయన దృష్టి మరలింది. ఎగ్జాక్ట్లీ. అంటే రామోజీరావు గారి ఆఖరి కోరిక తీరక ముందే రామోజీరావు గారు చనిపోయారని, రామోజీరావు గారి ఆఖరి కోరికగా ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్గా ఓం అనేటువంటి ఒక స్పిరిచువల్ సిటీని ఆయన నిర్మించాలని భావించారని, అది పూర్తి కాకుండానే ఆయన మరణించడంతో ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు ఆ స్పిరిచువల్ సిటీని నిర్మించేటువంటి పరిస్థితులు ఉంటాయా? వాళ్ళు నిర్మించే అవకాశం ఉంటుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా అది కిరణ్ గారు తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళ మనవడే టేకప్ చేసి దాన్ని పూర్తి చేస్తారని అనుకుందామండి. ఎందుకంటే ప్రతి కుటుంబంలోనూ మనం వంశపారంపర్యంగా చూసుకుంటే జీన్స్ అనేవి వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆయన అంశ వాళ్ళ మనవడిలో ఉందేమో,
నెక్స్ట్ ఇంకో రామోజీరావు తయారు కావచ్చు, మనం ఎదురు చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.